హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సౌత్ కొరియన్ బ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన హోండై వాళ్ళ నుంచి 2024 హోండై వెన్యూ న్యూ వేరియంట్ అయిన ఎగ్జిక్యూటివ్ టర్బో బేస్ మోడల్ అయితే లాంచ్ అయింది కదా. అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను మన ఛానల్ నుంచి మీకోసం. సో వెన్యూ అనేది హోండై వాళ్ళ నుంచి సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ 5 డోర్ ఫ్రంట్ ఇంజన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్గా ఉంటుంది. ఇది ఫస్ట్ డెబ్యూ 2019 న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షోలో జరిగింది అండ్ 2019లోనే లాంచ్ అనేది జరిగింది. ఇంకా ఇదంతా విషయం పక్కన పెట్టినట్టయితే వెన్యూ ఎక్స్క్లూజివ్ వేరియంట్ గురించి మాట్లాడితే ఇందులో అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడితే ఇందులో మీకు 16 ఇంచెస్ అలా వీల్స్ వస్తే టాప్ మోడల్ లాగా, 8 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అనేది టాప్ మోడల్ లాగానే ఉంటుంది. కానీ ఆ డిసడ్వాంటేజ్ వచ్చేసి మనకి రేర్ కెమెరా మిస్ అవుతుంది, ఓఆర్ఎమ్స్ పైన డిఆర్ఎల్ మిస్ అవుతున్నాయి, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఒకటి మిస్ అయింది, సన్ రూఫ్, ఎల్ఈడి లైట్స్, డిఆర్ఎల్స్, అలాగే రేర్ పార్సల్ ట్రే, ఇవన్నీ మనకి ఏదైతే ఎస్ ఆప్షన్లో వచ్చేవో ఇప్పుడు ఎక్స్క్లూజివ్ వేరియంట్ టర్బోలో మిస్ అవుతున్నాయి. సో ఇప్పుడు దీని కాంపిటీషన్ అయిన నిసాన్ మ్యాగ్నా టర్బో, రెనాల్డ్ కైగర్ టర్బోకి ఈ వెన్యూ ఎక్స్క్లూజివ్ వేరియంట్ ద్వారా హోండై వాళ్ళు సరైన జవాబు అయితే చెప్పారు. ఇదే మనం ఎస్ ఆప్షన్ వెన్యూలో తీసుకుంటే మీకు 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ డీసీటీ ఆప్షన్స్ ఉన్నాయి టర్బోలో. దాంట్లో ఏంటంటే సన్ రూఫ్ అండ్ రీడింగ్ ల్యాంప్స్ అనేవి ఎక్స్ట్రా వస్తున్నాయి. ఇక వెన్యూ యొక్క కోడ్ నేమ్ వచ్చేసి QX. దీని అసెంబ్లీ అనేది సౌత్ కొరియన్, డెఫినెట్లీ అక్కడ పుట్టింది. తైవాన్ అండ్ ఇండియాలో కూడా జరుగుతున్నాయి, చెన్నైలో. దీని డిజైనర్ వచ్చేసి చాన్ హీ లీ, డూక్ హోంగ్ హవంగ్ ఇద్దరు కూడా డిజైన్ అనేది చేశారు. వెన్యూ యొక్క ప్లాట్ఫామ్ చూసుకుంటే మనకు 5th జనరేషన్ హోండై యాక్సెంట్ ప్లాట్ఫామ్ షేర్ చేసుకుంటుంది వెన్యూ. హోండై కియా K2 ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అవుతున్నాయి. సేమ్ ప్లాట్ఫామ్ పైన హోండై యాక్సెంట్ అండ్ సోనెట్ కూడా బిల్డ్ అవుతాయి. సో వెన్యూ యొక్క పొజిషన్ ఎప్పుడు కూడా బిట్వీన్ కోనా అండ్ క్రీటా మధ్యలో అయితే ఉంటుంది. ఎక్స్టర్కి అబోవ్గా అయితే చూడొచ్చు మనము. ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడితే ఈ కొత్త వేరియంట్ వెన్యూ ఎక్స్క్యూటివ్ టర్బో వచ్చేసి మనకు కేవలం 9,99,000 ఎక్స్షోరూమ్ ప్రైస్తో లాంచ్ అనేది చేశారు. ఈ వేరియంట్ వచ్చేసి ఎక్స్క్యూటివ్ టర్బో అంటారు, బేస్లోనే టర్బో మోడల్ అనొచ్చు. ఇది ఎస్ ఆప్షన్కి బిలోగా అండ్ ఎస్ ఆప్షన్ నైట్ ఎడిషన్కి అబోవ్గా ఉంటుంది. ఈ వేరియంట్ మధ్యలో ఉంటుంది. కలర్ దీన్ని అట్లస్ వైట్ అంటారు. దీంతో పాటు రెడ్, బ్లూ, బ్లాక్, సిల్వర్, గ్రే కలర్ ఆప్షన్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. చూస్తున్నా కదా మరి ఇంత ఎక్స్క్లూజివ్ కంటెంట్ రివ్యూస్ ఆఫ్ ఏ ఒక్క కార్కి సంబంధించి న్యూ వేరియంట్స్, కలర్స్, ఎడిషన్స్ వచ్చినప్పటికి మన ఛానల్ నుంచే ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ ఉంటాయి. కాకపోతే లాస్ట్ 10 డేస్లో కొంచెం బిజీ ఉండడం వల్ల టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఛానల్కి. సో ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ అయింది. ఇప్పటి నుంచి మన ఛానల్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఇట్స్ మై ప్రామిస్. అలాగే మీలో ఎవరైనా కొత్త విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ ఆటోమొబైల్స్ సంబంధించి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకొని కంటిన్యూగా చూడండి. నెక్స్ట్ టైం మీరు సర్చ్ చేసిన అవసరం మీద 10 ఛానల్స్లో డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్కి రెగ్యులర్గా వస్తాయి. ఈ వీడియోకి 2K లైక్స్, 2,000 లైక్స్ ఇచ్చిన టార్గెట్ కంప్లీట్. సో వన్స్ వాకర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత న్యూ వేరియంట్ ఎక్స్క్యూటివ్ అనేది డెఫినెట్లీ ఒక మిడ్ వేరియంట్ లాంటి లుక్స్ అనేది తీసుకొస్తాయి బేస్ మోడల్ అయినప్పటికీ. ఫస్ట్ మీకు ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూస్తే హోండై లోగో డార్క్ క్రోమ్ సిల్వర్ ఫినిష్లో మీకు ఫ్రంట్ డ్యూయల్ గ్రిల్ అనేది పారామెట్రిక్గా ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ యాజ్ టాప్ మోడల్ లాంటి ఫీల్ అనేది డెఫినెట్లీ కలుగుతుంది మనకు ఫ్రంట్ నుంచి కనుక చూస్తాను. యాజ్ కంటిన్యూగా మనకు బోనెట్కి కిందనే చూస్తే మీకు టర్న్ సిగ్నల్స్ అనేవి పొజిషనింగ్ సేమ్ ఉంటాయి మనకు అన్ని వేరియంట్స్ లానే. హై గ్లాసీ ఫినిష్ గ్రిల్స్ అలోనిక్స్ కూడా క్లాసీ లుక్స్ తీసుకొస్తున్నాయి. హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ఎల్ఈడి ప్రొజెక్టర్ లాంటి డిఆర్ఎల్స్ లాంటివి మిస్ అవుతాయి. జస్ట్ మనకు హెలోజిన్ బల్బ్స్ అనేవి ఉన్నాయి బేస్ మోడల్ లాగా విత్ ADAM ఇంటెక్స్. కానీ వెన్యూ నేమ్ ప్లేట్ దగ్గర నెంబర్ ప్లేట్ చూడొచ్చు విత్ సిల్వర్ స్కిట్ ప్లేట్స్. బాడీ కలర్, ఫ్రంట్ అండ్ రేర్ బంపర్స్ అనేవి డెఫినెట్లీ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ అనేవి ఉంటాయి. ఒక మిడ్ వేరియంట్ లాంటి ఫీల్ అనేది డెఫినెట్లీ బేస్ మోడల్ కలుగుతుంది. టర్బో కార్ కాబట్టి ఇంకా వాల్యూ ఫర్ మనీ ఉంటుంది. బోనెట్ అప్రైట్ స్టాండ్స్ విత్ డీప్ కట్స్ అండ్ క్రూజర్స్. నార్మల్ క్వాలిటీ ఆఫ్ ఫ్రంట్ వైపర్స్ అనేవి మనం చూడొచ్చు. విత్ రైన్ సెన్సింగ్ ఆటో అయితే లేవు. కార్ యొక్క డైమెన్షన్స్లో మనకు సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ కాబట్టి డెఫినెట్లీ 4 మీటర్ లెంత్, 1.77 మీటర్ బ్రెత్, 1.61 మీటర్ హైట్, 2.5 మీటర్ ఎగ్జాక్ట్ వీల్ బేస్ అండ్ 195 హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకు ఎస్యూవీ స్టాండ్స్తో పాటు 1165 కార్ వెయిట్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంటిన్యూ క్లాడింగ్స్ విత్ వీల్ ఆర్చెస్ థిక్లీ ప్రొవైడ్ చేస్తారు ఎస్యూవీ స్టాండ్స్తో పాటు. ఇందులో మీకు 16 ఇంచెస్ డ్యూయల్ స్టైల్డ్ వీల్స్ అనేవి ఇస్తారు. ఇవి ఎంతో కాన్ఫిడెన్స్గా మీరు అలాయ్ వీల్స్ అనుకోవచ్చు, కానీ ఇవి అయితే వీల్ క్యాప్స్. ఇవి డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్లో 3D ఫినిష్లో అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడొచ్చు మీరు ఇక్కడ వీల్ క్యాప్స్. ఇవి లోపల స్టీల్ వీల్స్ 16 ఇంచెస్ ఇస్తారు. సియట్ సెక్యూర్డ్ డ్రైవ్ టైర్స్ అనేవి ఉన్నాయి. 2 బ్లేడ్ రేడియల్ 215 16 ఇంచెస్ స్టీల్ వీల్స్ అనేవి ఉన్నాయి. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ అనేది వస్తుంది. ఇంకా ఫ్రంట్ మీకు మ్యాక్ పర్సన్ స్టంట్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ ఫ్రంట్ సస్పెన్షన్. సో సేమ్ ట్యూన్స్ అనేవి ఉంటాయి వెన్యూలో ఎప్పటి నుంచి కూడాను. ఫ్రంట్ ఫెండర్ పైన మీకు డీప్ కట్స్ అండ్ క్రూజెస్, ఏరోడైనమిక్ డిజైన్, ఫెండర్ మౌంటెడ్ టర్న్ ఇన్ సిగ్నల్, హై గ్లాసీ ఫినిష్, ఏ పిల్లర్ కాంట్రాస్టింగ్లీ. అలాగే సన్ రూఫ్ లేదు, సిల్వర్ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ అనేవి ఉన్నాయి. ఈ
సన్ వైజర్ ఇవన్నీ కూడా యాక్సరైజ్డ్లో కస్టమర్ వేయించుకున్నారు. మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్ డెఫినెట్లీ లక్ష్మీ హోండాలో ఉంటాయి. ఏ బ్రాంచ్ విజిట్ చేసినా. బాడీ కలర్ అవుట్ సైడ్ రేర్వే మిర్రర్ విత్ ఎల్ఈడి బ్లింకర్ లేదు, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఉంది కానీ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ అయితే లేదు, మిస్ అయింది మళ్ళీ అదొకటి. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. ఈ క్రోమ్ గార్నిష్ ట్రీట్మెంట్స్ అనేవి స్టైలిష్, ఇవన్నీ జెన్యూన్ యాక్సరీస్ హోండా వాళ్ళ నుంచి ఉంటాయి. మన ఛానల్ నుంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. సైడ్ థిక్ క్లాడింగ్స్ అనేవి చూడొచ్చు, మోల్డింగ్స్తో పాటు వీల్ ఆర్చెస్ కంటిన్యూషన్. రేర్లో కూడా మీకు 16 ఇంచెస్ వీల్ వస్తుంది, డ్రమ్ బ్రేక్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఇంకా రేర్ సస్పెన్షన్ చూస్తే కపుల్డ్ టార్షన్ బీమ్ యాక్సిల్ సస్పెన్షన్తో పాటు కాయిల్ స్ప్రింగ్స్ అనేవి ఉన్నాయి. రైట్ సైడ్ రియల్ ఎగ్జాస్ట్ అనేది చూడొచ్చు, అండర్ బాడీ నుంచి ఇలా కనిపిస్తుంటుంది మీకు. అండ్ ఆల్సో డీసెంట్ విండో గ్లాస్ ఏరియా, అలాగే రూఫ్ రైల్స్ మార్క్ ట్రీట్మెంట్ టర్బో వేరియంట్లో డెఫినెట్లీ ఎగ్జిక్యూటివ్గా ఉంటుంది. రండి ఫ్రెండ్స్ ఒకసారి రేర్ ప్రొఫైల్ అనేది చూద్దాం ఈ వేరియంట్ది. సో రేర్ ప్రొఫైల్ నుంచి అంతే అట్రాక్టివ్ ఎగ్జాక్ట్ టాప్ మోడల్ అంటే లుక్స్ అనేవి తీసుకొస్తాయి డెఫినెట్లీ. సెంటర్ ఆఫ్ టెయిల్ గేట్ పైన మనకు హోండా లోగో, వెన్యూ బోల్డ్ లెటరింగ్ బ్యాచింగ్ 3D క్రోమ్ ఫినిష్లో ఇస్తున్నారు. కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. లైట్ బార్ కనెక్టెడ్ ట్రీట్మెంట్ కావచ్చు. ఫేస్ లిఫ్టెడ్ మోడల్ నుంచి రీడిజైన్ ఆఫ్ టెయిల్ ల్యాంప్స్ అనేవి ఉంటాయి మనకు. సో స్టాప్ ల్యాంప్ కానివ్వండి, టర్న్ సిగ్నల్స్, రివర్స్ లైట్ అన్నీ కూడా మనకు టెయిల్ ల్యాంప్స్లో ఇంటిగ్రేట్ చేశారు. టర్బో బ్రాండింగ్ రైట్ సైడ్ టెయిల్ గేట్లో రెడ్ ఫినిష్లో ఉంది. అగ్రెసివ్ రిఫ్లెక్టర్స్ అండ్ డిఫరెంట్ ట్రీట్మెంట్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్, బాడీ కలర్ బంపర్స్. సో రివర్స్ కెమెరా మిస్ అవుతుంది. సో కస్టమర్ అయితే ఇలా వేయించుకున్నారు. సో జెన్యూన్ యాక్సరీస్ కాబట్టి సేఫ్గా అయితే ఉంటాయి. సిల్వర్ స్కిట్ ప్లేట్స్ ఉన్నాయి రేర్ కూడా, ట్యూనింగ్ హుక్తో పాటు చూడొచ్చు మీరు ఇక్కడ. ఫీచర్స్ కూడా మీకు సో ఇంపార్టెంట్ ఫీచర్స్ లైక్ వైపర్ వచ్చేస్తుంది స్టాండర్డ్గానే, డిఫాగర్ వచ్చేస్తుంది విత్ వాషర్తో పాటు అనేది రియల్లీ కూల్ కదా. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ లోపల నుంచి చూడొచ్చు విత్ స్పోర్టీ స్పాయిలర్. అండ్ ఈ బ్రాండింగ్ గుర్తుపట్టాలి. ఈ వేరియంట్ అంటే ఎగ్జిక్యూటివ్ బ్యాచింగ్ అనేది లెఫ్ట్ సైడ్ టెయిల్ గేట్లో మనకు క్లియర్గా అయితే ఇస్తున్నారు. సో రండి ఫ్రెండ్స్ ఒకసారి బోర్డ్ అనేది చూద్దాం. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఓపెనింగ్ అనేది చూడొచ్చు, లోపల ద్వారా కీస్ ద్వారా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఆపరేట్ ఓపెనింగ్ 350 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది మనకు ఫస్ట్ నుంచి కూడా వెన్యూలో ఇంతే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఆర్ 3 స్మాల్ సైజ్ సూట్ కేసెస్ విత్ ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్స్ ఈజీగా ఫిట్ అవుతాయి. 60/40 స్ప్లిట్ సీట్స్ కూడా ఉన్నాయి. సో వెన్యూ బ్రాండింగ్ ఆఫ్ మ్యాటింగ్ అంతా కూడా ఎక్స్ట్రా యాక్సరీస్లో కస్టమర్ వేయించుకున్నాడు. పార్సల్ ట్రే ఫీచర్ మిస్ అవుతుంది ఎందుకంటే టర్బోలోనే బేస్ మోడల్ కాబట్టి బూట్ ల్యాంప్ ఇలాంటి అన్నీ మిస్ అవుతాయి. ఇది ఒక బేస్ మోడల్ అని అనుకోవాలి ఎగ్జాక్ట్లీ, కాకపోతే టర్బో వేరియంట్ ఇస్తున్నారు. సో దీని కింద మనకు సో చూస్తేను సో స్పేర్ వీల్ అనేది స్టీల్ వీల్ ఎగ్జాక్ట్లీ. సో అన్ని హోండా కార్స్ లాగానే 16 ఇంచెస్ స్టీల్ వీల్. 60/40 స్ప్లిట్ సీట్స్ ఆఫర్ అనేది చేస్తున్నారు. సీట్స్ని కనుక ఇలా ఫోల్డ్ చేసుకున్నట్లయితే మీరు ఎక్స్ట్రా కార్గో స్పేస్ని కూడా ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు కస్టమర్. సో అండ్ 2 స్టెప్ రిక్లైన్ యాంగిల్ ఆఫ్ సీట్స్ కూడా ఉన్నాయి విచ్ ఈస్ రియల్లీ కూల్. మళ్ళీ అప్గ్రేడ్ చేసేస్తున్నాను. అండ్ పైన మీకు ఇన్సులేషన్ అనేది చూడొచ్చు. ఈ 2 ల్యాంప్స్ అనేవి హెలోజిన్ నంబర్ ప్లేట్ లైట్స్ అనేవి లోపల సైడ్ అయితే ఉంటాయి. ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్కి సంబంధించి డిజైన్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ న్యూ ఎగ్జిక్యూటివ్ టర్బో వేరియంట్. 45 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, లెఫ్ట్ సైడ్ ఫ్యూయల్ లీడ్ వస్తుంది. సో రండి ఫ్రెండ్స్ ఒకసారి ఇంటీరియర్లోకి క్విక్లీగా స్టెప్ ఇన్ అయిపోయి మిగతా ఫీచర్స్ అని కవర్ చేద్దాం. ఎక్స్టీరియర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, క్రోమ్ గార్నిష్ ట్రీట్మెంట్ యాక్సరైజ్డ్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ వచ్చేసి మీకు ఆల్ న్యూ డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ గ్రేజ్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్స్ క్లాసీ లుక్స్ అనేవి తీసుకొస్తే విత్ సెమీ ఫ్యాబ్రిక్ సీట్ కవర్స్, 2 స్టెప్ రిక్లైన్ యాంగిల్ కూడా ఆఫర్ చేస్తున్నారు. నా డోర్స్ ఆర్ వైడర్ ఓపెనింగ్ అనేది చూడొచ్చు, డీసెంట్ విండో గ్లాస్ ఏరియా అండ్ సిల్వర్ గార్నిష్ మెటాలిక్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ ఇంటీరియర్ నుంచి ఉన్నాయి. ఎక్కడ కూడా డీసెంట్ ప్లాస్టిక్స్ కవరప్ చేసిన సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. పవర్ విండోస్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, స్పీకర్స్ స్టాండర్డ్లో అయితే ఉంటాయి. వెన్యూ ఎంట్రీ స్కఫ్ ప్లేట్, యాక్సరీస్ ఇవి కూడాను. సో సీట్స్ కవర్స్ చూస్తే మీకు చాలా బాగున్నాయి. సెమీ ఫ్యాబ్రిక్ సీట్ కవర్స్ ఇస్తారు విత్ 2 స్టెప్ రిక్లైన్ యాంగిల్. ఇక్కడ చూస్తే మీరు ఇదొక స్టెప్ ఫస్ట్ స్టెప్ అండ్ ఇంకోటి ప్రెస్ చేసి ఇలా అంటే మరింత రిక్లైన్ యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల లాంగ్ డ్రైవ్స్కి మరింత కంఫర్టబుల్ ఇస్తుంది, బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. రండి ఒకసారి మనం లోపల ముడుచుని మిగతా కంఫర్ట్ ఎలా చూద్దాము. వెన్యూ యొక్క అండర్ సపోర్ట్ అనేది అడిక్వేట్గా అయితే ఉంటుంది. ప్లెంటీ ఆఫ్ నీ రూమ్ అనేది దొరుకుతుంది మనకు విత్ స్కూప్ డౌట్ సీట్స్, మ్యాగజిన్ హోల్డర్స్, స్టిచెస్, మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్, ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్. నా హైట్ 5.7 ఇక్కడ వరకు అయితే వస్తుంది చూడొచ్చు మీరు. విత్ ఫోల్డబుల్ హోల్డర్స్ ఆఫర్ అనేది చేస్తున్నారు. సెంటర్లో ఒక హెలోజిన్ రీడింగ్ ల్యాంప్ అనేది ఉంది రేర్ ప్యాసింజర్కి. ఆల్ ది 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, 60/40 స్ప్లిట్ సీట్స్ అండ్ బిగ్ థమ్స్ అప్. కాకపోతే సెంటర్ ఆర్మ్ రెస్ట్ అనేది మిస్ అయింది. 3 పాయింట్ సీట్ బెల్ట్స్ ఫర్ సెంటర్ ప్యాసింజర్ ఆఫర్ చేస్తున్నారు. సో 2 స్టెప్ రిక్లైన్ యాంగిల్ ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఫ్యాబ్రిక్ అపాలిస్టీ సీట్ కవర్స్ సమ్మర్లో చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్, 3 ప్యాసింజర్ కంఫర్టబుల్లీ లాంగ్ డ్రైవ్స్కి అయితే వెళ్ళొచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. రేర్ ఏసీ వెంట్స్ కూడా మన కంఫర్ట్ కీ ఫీచర్స్లో 2 Type-C సాకెట్స్ వస్తాయి. సో ఈ మ్యాట్స్ అనేవి 7D మ్యాట్స్ కస్టమర్ ఎక్స్ట్రా యాక్సరీస్లో జెన్యూన్ యాక్సరీస్ వేయించుకున్నాడు. సో హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ లేదు, కర్టన్ ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్ రైట్ బేస్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో డాష్ వచ్చేసి ఫస్ట్ లుక్ ఎగ్జిక్యూటివ్ టర్బో వేరియంట్ ఇలా ఉంటుంది. సన్ రూఫ్ అనేది మిస్ అవుతుంది ఎందుకంటే బేస్ మోడల్లోనే టర్బో ఇస్తున్నారు అనుకోండి. రండి ఒకసారి ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్
సైడ్ నుంచి అయితే చూద్దాము. ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ లాంటి కీ ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయలేము బేస్ మోడల్ నుంచి. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డిజైన్ కూడా మనకు డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ గ్రేష్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్స్ ఫ్రంట్ క్యాబిన్ ట్రీట్మెంట్ అయితే చూడొచ్చు. నా డోర్స్ నుంచి సేమ్ డిజైన్, సేమ్ వైడర్ ఓపెనింగ్, సేమ్ ఫీచర్స్ ఉంటాయి. వెన్ యూ ఎంటర్ స్కఫ్ ప్లేట్ క్రోమ్ ఫినిష్లో షైనింగ్ బాగుంది. నా సీట్స్ చూస్తే మనకు ఫ్రంట్ స్పోర్టీ హగ్గీ బకెట్ సీట్స్ డెఫినెట్లీ ఇండివిజువల్ అడ్రస్తో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. డాష్లో డిజైన్ చూడొచ్చు, సిల్వర్ గార్నిష్ ఏసీ వెంట్ సరౌండింగ్, డీసెంట్ ప్లాస్టిక్స్, ఎయిర్ బ్యాగ్స్, స్టోరేజ్ స్పేస్ అండ్ గ్లో బాక్స్ వచ్చేవరకు డీసెంట్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతుంది. ఎలాంటి అంబియన్ లైటింగ్, కూలింగ్, గ్లో బాక్స్ లాంటి ఫీచర్స్ రావనుకోండి. అండ్ మ్యాట్స్ ఆర్ డీసెంట్ ఇనఫ్. సేఫ్టీ ఫీచర్స్లో 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ వేస్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ABS, బ్రేక్ అసిస్ట్, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, EBD, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్డ్ వార్నింగ్, టైర్ పేజింగ్ మానిటర్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, స్పీడ్ అలర్ట్, ఐసోఫిక్ చైల్డ్ సీట్ మౌంట్స్, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్, ఆటో డోర్ లాంటి ఫీచర్స్ అనేవి డెఫినెట్లీ అయితే ఉన్నాయి. మనకు స్టాండర్డ్ ఫీచర్స్ అన్నీ కూడా బేస్ మోడల్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. సో ఇవన్నీ వింటుండే మీకు ఏదో చదివినట్టుగా అనిపిస్తున్న ఫీచర్స్, కానీ డెఫినెట్లీ ఫీచర్స్ అంటే ఇలాగే ఉంటాయి మనకు. సో ప్రతి ఒక్క డీటెయిల్ ఫీచర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎయిర్ బ్యాగ్స్ అనేవి కామన్గా ఉంటాయి. ABS, బ్రేక్ అసిస్ట్, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్ లాంటి ఫీచర్స్ అనేవి ఇంపార్టెంట్ అన్నీ కూడా మీకు ఇందులో వచ్చేసాయి. టైర్ పేజింగ్ మానిటర్ సిస్టమ్ కూడా ఇందులో అయితే వచ్చేస్తుంది మీకు. ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్ చూడొచ్చు ఫ్రంట్ నుంచి, డ్రైవర్ సైడ్ నుంచి. నా డోర్స్ ఆర్ సేమ్ వైడర్ ఓపెనింగ్, సేమ్ డిజైన్స్, డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ గ్రేజ్ ఫినిష్. ఫ్రంట్లో మీకు పవర్ విండోస్ 4, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్ సిస్టమ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఓవర్ విమ్స్ ఉన్నాయి కానీ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ మిస్ అయ్యాయి. సిల్వర్ గార్నిష్, మెటాలిక్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, 2 tweeters, 4 స్పీకర్ స్టాండర్డ్లీ, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, వెన్ యూ ఎంటర్ స్కఫ్ ప్లేట్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అనేది మిస్ అవుతుంది. మాన్యువల్ ఇచ్చిన అట్లీస్ట్ బాగుంటుండే, బట్ సీట్స్ ఆర్ కంఫర్టబుల్. సో మాన్యువల్ కీ ఎంట్రీనే, కీస్ చూపిలే కదా. కీస్ వచ్చేసి సింపుల్ లాక్, అన్లాక్ అండ్ బూట్ ఓపెనింగ్ బటన్స్ అనేవి ఉన్నాయి. హుండై లోగో బ్యాక్ సైడ్ సింపుల్ కీ, స్పేర్ కీ అయితే చాలా సింపుల్ కీ అనేది ఇస్తున్నారు. అట్లీస్ట్ స్పేర్ కీ కూడా డబుల్ కీలా లేదు. ఇక్కడ మనకు ఆటో స్టార్ట్ బటన్, ట్రాక్షన్ కంట్రోల్, లైట్స్ కంట్రోల్స్ ఇవన్నీ స్టాండర్డ్ చేసేసారు హుండై వాళ్ళు. గ్రేట్. 70 మ్యాట్స్ అనేవి హుండై వాళ్ళు జెన్యూన్ యాక్సరీస్ వెన్యూ బ్రాండింగ్తో మనకు చాలా బాగా ఫిట్ అండ్ ఫినిష్ వచ్చాయి. 3 పెడల్స్ అంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది. సో టర్బో విత్ మాన్యువల్ ఈజ్ అ డెడ్లీ కాంబినేషన్. అండ్ డ్యూయల్ టోన్ డాష్ డిజైన్. రండి ఒకసారి మనం లోపల కూర్చొని మిగతా టెక్ కనెక్ట్ ఫీచర్స్, కీ అండ్ కంఫర్ట్ ఫీచర్స్ ఎలా ఉంటాయని చూద్దాం. ఫస్ట్ టెక్ కనెక్ట్ ఫీచర్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మనకు ఎగ్జిక్యూటివ్ వేరియంట్లో 18 టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో పాటు మల్టిపుల్ రీజనల్ లాంగ్వేజెస్, బ్లూటూత్ కనెక్టివిటీ, రేడియో, మీడియా ఉంటుంది. సో ఫస్ట్ మనం అప్లికేషన్స్లో వెళ్ళినైతే ఫ్రంట్ ప్రొజెక్షన్, వాయిస్ మెమో, రేడియో, క్వైట్ మోడ్, మాన్యువల్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి. సౌండ్, డివైస్ కనెక్షన్, డిస్ప్లే, జనరల్ సెట్టింగ్స్, వైఫై సెట్టింగ్స్. జనరల్ సెట్టింగ్స్లో తెలిసిందే కదా మనకు డేట్ అండ్ టైం, లాంగ్వేజెస్, కీబోర్డ్స్ ఇవన్నీ సెట్టింగ్స్ అనేవి జనరల్లీ అప్డేటెడ్ వర్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ వైఫై కూడా మనకు వస్తుంది. సో ఒక్క రేర్ వ్యూ కెమెరా అనేది రాదు. సో అది మళ్ళీ యాక్సరైజ్లో సేమ్ ఈ కస్టమర్ పర్చేస్ చేసినట్టు మీరు చేసుకుంటే చాలా బెనిఫిట్ అవుతారు టర్బోలో. సో ఇదే అనేది చూడొచ్చు. సింపుల్ ఇంటర్ఫేస్, టచ్ రెస్పాన్స్ కూడా క్వైట్ డీసెంట్గా అనిపిస్తుంది. ఒకసారి మీకు రివర్స్ కెమెరా ఏదైతే కంపెనీ నుంచి రాంది లక్ష్మీ హుండై వాళ్ళు ఇన్స్టాల్ చేసింది, కెమెరా క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. రియల్ కెమెరా కంటే కూడా అడాప్టివ్ గైడ్లైన్స్ పాటు చాలా బాగుంది. సేమ్ సైడ్ కమింగ్ టు మనకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడితే ఫుల్లీ డిజిటల్ MID ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది మనకు ఫుల్లీగా చూడొచ్చు. టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్, డ్రైవర్ ఇన్ఫో, ఇందులోనే మనకు సిన్స్ రీఫ్యూలింగ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, విత్ అక్యుములేషన్ ఇన్ఫోతో పాటు చూపిస్తుంది. అలాగే ఆటో ఇన్ఫర్మేషన్తో పాటు సిన్స్ రీఫిల్లింగ్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్లో యూజర్ సెట్టింగ్స్లో మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైక్ డ్రైవర్ అసిస్టెన్స్, క్లస్టర్, లైట్స్, డోర్స్, కన్వీనియన్స్ యూనిట్స్ ఇలాంటి చాలా సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ డీటెయిల్గా వెళ్ళొచ్చు. నేను చాలాసార్లు చూపెట్టాను. టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి. స్పీడో టాకో విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్. నా కమింగ్ టు సెంటర్ ఆఫ్ డాష్ సెంటర్ కన్సోల్ చూస్తే హారిజాంటల్ AC వెన్స్, సిల్వర్ గార్నిష్ విత్ హజర్ లైట్, బటన్స్ ఫేవరెట్ సెటప్, రోలర్ వాల్యూమ్ బటన్స్, మాన్యువల్ AC అని ఉంటుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ రాదు మీకు బేస్ మోడల్ కాబట్టి. 12 వోల్ట్ సాకెట్, USB అండ్ టైప్ C ఇస్తున్నారు. వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా మిస్ అవుతుంది. టాప్ మోడల్లో వస్తుంది. స్టైలిష్ హుండై వాళ్ళ సిగ్నేచర్ డిజైన్ ఆఫ్ గేర్ లివర్ మాన్యువల్, సిల్వర్ గార్నిష్ డిజైన్, కీ హోల్డర్, 2 కప్ హోల్డర్స్, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, సాఫ్ట్ టచ్ లెదర్ ఫినిష్, ఆర్మ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేసిన కూల్, డీసెంట్ స్టోరేజ్ స్పేస్ ఆఫ్ సెంటర్ ఆర్మ్రెస్ట్ ఉంటుంది. నా స్టీరింగ్ వీల్ వచ్చేసి 3 స్పోక్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, హుండై లోగో, లెదర్ ర్యాప్ అయితే లేదు. కాకపోతే ఇక్కడ మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజింగ్ విత్ క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మీకు ఆడియో మీడియా కంట్రోల్స్, వాయిస్ కమెంట్స్, ఫేవరెట్స్ ఉన్నాయి. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ టిల్టెడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకు హైట్ అడ్జస్ట్ అనేది డెఫినెట్లీ ఎగ్జిక్యూటివ్ వేరియంట్లో ఉంది. ఆటో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి కానీ ఆటో వైపర్స్, రెయిన్ సెన్సింగ్ అనేవి మిస్ అవుతాయి. ప్లెయిన్ డాష్ డిజైన్,
ఆటో డిమ్మింగ్, IRVM ప్రొవైడ్ చేస్తున్నారు, మాన్యువల్ డిమ్మింగ్ ఉంటుంది, ఆటో డిమ్మింగ్ లేదు. అలాగే లెఫ్ట్ సైడ్ సన్ వైజర్, వ్యానిటరీ మిర్రర్, ఇక్కడ లైట్స్ లేవు, బ్లూటూత్ స్పీకర్ మైక్స్, ఇక్కడ సైడ్ టికెట్ హోల్డర్ లేదు, వ్యానిటరీ మిర్రర్ లేదు, ఇక్కడ సైడ్ ఫోల్డబుల్ హోల్డర్స్ లేదు. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, 6 ఎయిర్ బ్యాగ్స్, కానీ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ లేదు. ఇది ఓవరాల్గా ఇంటీరియర్కి సంబంధించి డీసెంట్ ఫీచర్స్ వెన్ యూ ఎక్స్క్యూటివ్ న్యూ టర్బో వేరియంట్లో. సో ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ కార్, డీసెంట్ ఫీచర్స్, బేస్ మోడల్ బడ్జెట్లో వచ్చేసి మనకు పర్ఫార్మెన్స్ కార్ కావాలంటే డెఫినెట్లీ ఈ వేరియంట్ని చూస్ చేసుకోమని చెప్తాను. హుడ్ ఓపెన్ చేయడానికి నాబ్ ఇక్కడ ఉంటుంది. సింగిల్ ఇంజన్ ఆప్షన్ మనకు ఎక్స్క్యూటివ్ టర్బో అని అంటాం కదా, అందుకే టర్బో ఇంజన్ ఉంటుంది. సో ఇంజన్ గురించి మాట్లాడదాం. ఇది వచ్చేసి మనకు కాపా 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 998cc. 1 లీటర్ ఇంజన్ మనం వెన్యూ రెగ్యులర్లో చూస్తాము, I20లో కూడా చూస్తాము. హుడ్ ఈజ్ డీసెంట్ క్వాలిటీగా ఉంది. సో ఫస్ట్ చూసుకుంటే ఇందులో మనకు 3 cylinders ఇంజన్ చూడొచ్చు మనకు. సో 12 valves GDI ఫ్యూయల్ ఇంజెక్షన్తో మనకు టర్బో చార్జర్ ఇది. సో 118 bhp పవర్ తీస్తుంది, 172 Nm ఆఫ్ టార్క్ విత్ 5-speed మాన్యువల్. అండ్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఇది మనకు. మైలేజ్ 20 అంటున్నారు, బట్ టర్బో కాబట్టి 16 అయితే ఎక్కడ కూడా పోదు మనకు. సిటీ అండ్ హైవేస్లో రెండు చూసుకుంటే BS6 phase 2 ఇంజన్, టాప్ స్పీడ్ 165 వరకు కూడా వెళ్తుంది ఈజీగాను. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్తో వస్తుంది. సో రిఫైన్డ్ ఇంజన్స్ ఉంటాయి హుండై వాళ్ళ నుంచి. ఇన్సులేషన్ అయితే లేదు. హుడ్ క్వాలిటీస్ డీసెంట్ ఇనఫ్. మిస్ అయిన ఫీచర్స్ ఏంటంటే క్రూజ్ కంట్రోల్, కూల్ గ్లో బాక్స్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, లెదర్ స్టీరింగ్, లెదర్ సీట్స్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORVMs, అలాయ్ వీల్స్ లాంటి ఫీచర్స్ అనేవి డెఫినెట్లీ వర్త్ ప్రైస్ పాయింట్లో మిస్ అయ్యి ఇచ్చుంటే బాగుంటుండే. కాంపిటీషన్ మనకు సోనెట్ రిజా ఈ సెగ్మెంట్లో వస్తుంది, బట్ ఇప్పుడు ప్రాపర్ రైవల్ ఈ వేరియంట్ వచ్చేసి మనకు నిసాన్ మ్యాగ్నెట్ టర్బో అండ్ రెనాల్డ్ కైగా టర్బోకి అయితే ప్రాపర్ కాంపిటీషన్ కన్సిడర్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా డీటెయిల్ రివ్యూ ఆఫ్ ఆల్ న్యూ 2024 హుండై వెన్యూ ఎక్స్క్యూటివ్ టర్బో ఎక్స్క్లూజివ్ రివ్యూ. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు కదా. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి. కొత్త విజిట్ చేసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ టైం సర్చ్ చేసిన అవసరం లేదు, డైలీ ఈవినింగ్ 9 o'clock వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై టేక్ కేర్, మాస్క్ వేసుకుని శానిటైజర్ రెగ్యులర్ యూస్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసి అందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, రైడ్ చేసి అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి, పిల్ అండ్ రైడర్తో పాటు. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బస్ అని. ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.